హలో అండి, వెల్కమ్ టు మై వరల్డ్. ఇవాళ వీడియో వచ్చేసి నేను రోస్టెడ్ చికెన్ ప్లస్ బగారా రైస్ చేస్తున్నాను ఇన్ మై స్టైల్. సో నేను ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నా, కావాల్సినవన్నీ కర్రీకి అండ్ రైస్కి. సో ఫస్ట్ నేను ఇక్కడ చికెన్ కర్రీ వండుకోవడానికి ఇలాంటి అల్యూమినియం బౌల్ తీసుకున్నాను. సో దీంట్లో బాగా కుక్ అవుతుందని చెప్పేసి సో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసాను. ఈ ఆనియన్స్ దాంట్లో స్పైసెస్ యాడ్ చేశాను. దీంట్లో బగారా ఆకు అండ్ లవంగం, మిరియాలు, ఇలాచీ వేసాను. అండ్ అది మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఓన్లీ ఆనియన్స్కి సరిపడే అంత సాల్ట్ మాత్రమే వేసాను. దెన్ పుదీనా, చికెన్లో కొంచెం పుదీనా అండ్ దెన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. చికెన్లో బాగుంటుందండి చిల్లీస్ యాడ్ చేసుకుంటే. ఇప్పుడు నేను కొంచెం పసుపు యాడ్ చేశాను. సో పసుపు యాడ్ చేసిన తర్వాత మనకి కలర్ మంచిగా చేంజ్ అయిపోతుంది. అండ్ మనకి మెయిన్గా నాన్ వెజ్లో పసుపు చాలా ఇంపార్టెంట్. వేసాను. దెన్ అల్లం వెల్లిగడ్డ వేసాను అనమాట. నేను 2 టేబుల్ స్పూన్ వేసాను. దానివల్ల ఆనియన్స్కి మంచి ఫ్లేవర్ పట్టుకుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్గా చేంజ్ అయినాయి అండ్ ఆనియన్స్కి కూడా పేస్ట్ పట్టింది, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు నేను కాల్చిన కోడి వేసుకుంటున్నాను. ఇది మేము ఫస్ట్ టైం అనమాట తెచ్చుకోవడం. నార్మల్గా స్కిన్లెస్ చికెన్ తెచ్చుకుంటాము. సో ఇప్పుడు మా హస్బెండ్ ఇలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాడు. యాక్చువల్గా టేస్ట్ అయితే బాగానే ఉంది, కాకపోతే స్కిన్ తినని వాళ్ళకి కొంచెం కష్టమే. కాకపోతే ఇలా కాల్చిన కోడి స్కిన్ అయితే కొంచెం టేస్ట్గానే ఉందనిపించింది. అది ఎక్కువ తినకూడదు, బట్ ఏదో వన్స్ తెచ్చుకొని తింటే ఏం కాదు. సో ఇప్పుడు నేను చిన్న మంట మీద సైడ్కి పెట్టేశాను అనమాట, లిడ్ పెట్టేసి. ఇప్పుడు నేను ప్యారలల్గా బగారా రైస్ కోసం బౌల్ పెట్టాను. ఇక్కడ నేను ఇది ఎక్కడ మాడిపోతుందో అని చెప్పేసి చిన్న ఫ్లేమ్ మీద పెట్టినా కూడా నేను అప్పుడప్పుడు దీన్ని మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ప్యారలల్గా నేను ఇక్కడ ఆయిల్లో ఆనియన్స్, బగారా రైస్కి కావాల్సినవి కట్ చేశానని చెప్పాను కదా, అవి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే చికెన్ విత్ బగారా నాకు తెలిసి అందరు చాలా మటుకు ట్రై చేస్తారు. మన తెలంగాణలో ఇది చాలా ఫేమస్ వంట కాంబినేషన్, బగారా విత్ చికెన్ కర్రీ. మాడకుండా నేను దాన్ని మిక్స్ చేశాను. ఇప్పుడు నేను ధనియా పౌడర్ యాడ్ చేశాను. దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్లో. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేశాను. ఇక్కడ నేను 1 కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ యూజ్ చేశాను కారం. మీరు ఎంత స్పైసీ లెవెల్ మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి. మా స్పైసీ లెవెల్కి తగ్గట్టు నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేశాను. సో ఆయిల్ కూడా సరిపోయింది నేను పోసింది. మీరు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోండి చికెన్. ఇప్పుడు ప్యారలల్గా నేను పెట్టుకున్న బగారా రైస్కి కొంచెం ఆనియన్స్ బ్రౌనిష్ అయ్యా తర్వాత నేను ఇవి అన్నీ యాడ్ చేసేస్తున్నాను. స్పైసెస్ అండ్ ఆనియన్స్, పుదీనా, కరివేపాకు యాడ్ చేశాను. వాటిని మాడకుండా లైట్గా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నా. అండ్ మళ్ళీ సైడ్కి అది మాడకుండా ఫ్రై చేస్తున్నాను చికెన్ని లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇక్కడ రైస్లోకి నేను కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళీ అల్లం వెల్లిగడ్డ కూడా వేసాను. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు, బట్ నేను కొంచెం యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. అండ్ అది బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది కూడా మాడుతుందండి, సో మాడకుండా యాడ్ చేశాను. ఎందుకంటే మాడితే వాటర్ కలర్ చేంజ్ అవుతుంది. అది మాడకుండా నేను లో ఫ్లేమ్లో పెట్టి చేశాను. అండ్ వాటర్ రైస్ ఎంత పోస్తే అంత వాటర్ యాడ్ చేశాను. మీకు తెలిసే ఉంటుంది కదా ఎంత వాటర్ ఎన్ని గ్లాస్కి రైస్కి పోయాలో, అలా యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ చికెన్లోకి మసాలాస్ యాడ్ చేశాను. ఏమేమి మసాలా అంటే చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా అండ్ సాల్ట్ పడితే సాల్ట్ వేసుకోండి. ఈ చికెన్ని అసలు హై ఫ్లేమ్లో అస్సలు వండకండి, లో ఫ్లేమ్లో పెట్టి వండితేనే దీని టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. నార్మల్గా హై ఫ్లేమ్లో పెట్టి చేసిన దానికి లో ఫ్లేమ్లో పెట్టి చేసిన దానికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. చాలా ఫ్లేవర్గా ఉంటుందండి ఈ చికెన్. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం ఉడకడానికి యాడ్ చేశాను అనమాట. నేను కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం
ఫైనల్ టచ్ ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసాను. యాడ్ చేసి మళ్ళీ లో ఫ్లేమ్లోనే నేను మూత పెట్టేసి కుక్ చేస్తున్నా. ఆ లోపల ఇక్కడ రైస్కి కూడా వాటర్ రెడీగా అయిపోయింది. అది బాయిలింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ రైస్ యాడ్ చేశాను. నేను యాక్చువల్గా 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ పోసాను. దానికి 4½ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మీరు ఎంత పోసుకుంటే అంత మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు వాటర్ యాడ్ చేసుకొని దాని తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తక్కువ ఉంటే టేస్ట్ రాదు. సో సాల్ట్ దాని తగ్గట్టు వేసుకోండి. సో నేను ఇక్కడ రైస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను అన్నమాట. అండ్ మూత కూడా పెట్టేశాను అది ఉడకడానికి. ఇప్పుడు కొంచెం ఉడుకుతున్న టైంలోనే అది కొత్తిమీర కూడా యాడ్ చేశాను నేను. ఆల్మోస్ట్ చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. చూసారా అసలు ఆ కలర్, ఆ చికెన్ స్మెల్ అనేది చాలా టేస్టీ ఉండే అనమాట. మీరు కూడా అప్పుడప్పుడు రోస్టెడ్ చికెన్ తెచ్చుకోండి. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాను మాడిపోతుందేమో అనేసి. సో ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుందండి, అంటే ఒక 80% కుక్ అయిపోయింది. ఇంకొంచెం ఉడికిపోతే సరిపోతుందన్నమాట రైస్. సో ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది. సో ఆ స్మెల్ అసలు చాలా బాగుండే అండి. మీరు ఒకవేళ ఇలాంటి కాంబినేషన్ ట్రై చేయకపోతే ఒకసారి మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి, అదిరిపోతుంది అసలు. సో ఇక్కడ నా రైస్ అయిపోయింది. ఇంకా నేను తినడానికి రెడీ అయిపోయాను అనమాట. యాక్చువల్గా కొంచెం వాటర్ ఉండిందేమో అన్న ఒక డౌట్తో నేను కొంచెం మిక్స్ చేసి చూసాను అన్నమాట ఇక్కడ రైస్. సో కొంచెం కుక్ అవ్వాలి అనిపించింది వాటర్ ఉందని. సో మళ్ళీ ఇంకొంచెం లిడ్ పెట్టేశాను. ఇప్పుడు మన బగారా రైస్లోకి చికెన్కి పెరుగు లేకపోతే ఎలా బాగుండదు కదా. సో అందుకని నేను ఇక్కడ రైతా ప్రిపేర్ చేస్తున్నా. సో పెరుగు కావాల్సినంత తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేశాను అనమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. కొంచెం కలుపుకున్న తర్వాత దాంట్లోకి ఆనియన్స్ ఇంకా కొత్తిమీర యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకా మిక్స్ చేసుకోవడమే, అవన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ రెడీ అయిపోయింది మన రైతా కూడా. ఇప్పుడు మొత్తం మన రైస్లో ఉన్న కొంచెం వాటర్ కూడా తగ్గిపోయిందనమాట. సో రెడీ అయిపోయింది రైస్, ఆల్ సెట్. ఇప్పుడు నాకు ఎంతో ఫేవరెట్ అయిన ఒక బగారా అండ్ చికెన్ కర్రీ ఈజ్ ఆల్ రెడీ. ఇది చేసుకోవడానికి టైం పడుతుంది, బట్ మనకి ఇష్టమైన వంట మనం చేసుకోవడానికి టైం స్పెండ్ చేయడంలో తప్పే లేదు. అలా తింటూ ఉంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే మనం నించొని చేసినంత కూడా మనకి అప్పుడు ఆ టైంలో అనిపించదు. ఆ టేస్ట్ అలా ఉందన్నమాట. సో నేను ఇంకా ప్లేట్లో చికెన్ వేసుకొని బగారా రైస్ వేసుకొని తింటూ ఉంటే ఆ సండే ఫీలింగే వేరే అండి అసలు. మీరు ట్రై చేయండి. Thank you for watching. Tata, bye bye. See you next video.